అక్కడ పుష్కరిణి ఎంత గొప్పదో. పైగా మీకు ఒక విశేషం, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు ఒక్కసారి తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణి స్నానం చెయ్యడానికి మానసికంగా వెళ్ళండి. తెల్లవారుజామున 5 గంటలకి మీరు అర్చనానంతర దర్శనం టిక్కెట్ మీద ఏడుకొండలవాడి యొక్క గుడిలోకి వెళ్ళిపోవాలి అనుకుని సంకల్పం చేసుకుని ముందు రోజు రాత్రి తక్కువ పదార్థాన్ని మాత్రమే తీసుకుని పడుకుంటే, ఎందుకంటే కడుపు నిండా తినేస్తే పులిత్రేణుపులు వస్తాయి తెల్లవారేటప్పటికి అని తక్కువ పదార్థం తీసుకుని పడుకుని అలారం పెట్టుకుని 3 గంటలకి లేచిపోయి కాటేజీలో స్నానం చెయ్యకుండా ముఖ ప్రక్షాళనం చేసుకుని కాలకృత్యాదులు తీర్చుకుని ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేద్దామని మీద తువ్వాలోటేసుకుని తెల్లవారుజామున 3 గంటలకి రాంబగీజా కాటేజీ మెట్లు దిగి ఆ రోడ్డు నుంచి పుష్కరిణి వైపు స్వర్ణతేరు ఉండేటటువంటి రోడ్లో నడిచి వెడుతున్నారనుకోండి, తెల్లవారుజామున చల్లటి గాలి కొండల మించి వచ్చేస్తుంటుంది. ఆ గాలి గుండెలకి ఉరుసుకుంటూ వెళ్ళిపోతుంది.